హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చూద్దాం రండి. నా ఊటీ జర్నీ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. కాచిగూడ మైసూరు ఎక్స్ప్రెస్లో నేను ఉదయం 8:30 ట్రైన్లో మైసూరు బయలుదేరండి. అక్కడి నుంచి మనం బస్సులో ఊటీకి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే స్లీపర్ క్లాస్లో బయలుదేరానండి. మనము బెంగళూరు టు మైసూరు వెళ్ళే ట్రైన్ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడ చూసినా చెరుకు తోటలతో అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఊటీకి వెళ్ళే దారి మైసూరు టు ఊటీ మొత్తం బండిపూర మదమలై అడవుల గుండా బయలుదేరాల్సి ఉంటుంది. చాలా 3 hour జర్నీ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో టోటల్ జర్నీ మైసూరు టు ఊటీ ఎలా వెళ్ళాలి చూపిస్తున్నాను. నేను 12:30 మైసూర్ జంక్షన్ చేరుకున్నానండి. తదితర వివరాలు చూస్తూ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఊటీ టూర్లో భాగంగా నేను ముందుగా కాకినాడ మైసూరు ఎక్స్ప్రెస్లో బెంగళూరు నుంచి మైసూరు చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనకు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో తమిళనాడు బస్సులు కేఎస్ఆర్టీసీ బస్సులు మనకు అవైలబుల్లో ఉంటాయి. 11వ ప్లాట్ఫారం దగ్గర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు 5 నిమిషాలకు బస్సు ఉంటుంది. మన టోటల్ కర్ణాటక తమిళనాడు ఫారెస్ట్ బార్డర్ వెళ్తాం కాబట్టి 6 గంటల పైన ఆ ఫారెస్ట్ లో బండిపూర మదమలై ఫారెస్ట్ లో మన బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏమి అలౌ చేయరు, బంద్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు తొందరగా మధ్యాహ్నం 12 గంటలు మైసూరు చేరుకొని అక్కడ నుంచి మీరు ఊటీ జర్నీ చేస్తే బాగుంటుంది. మిగతా విషయాలన్నీ ఊటీ బయలుదేరితో మాట్లాడాలి. ఇక్కడ మైసూర్లో దోశ చాలా బాగుంటుందండి. 50 రూపాయలు తీసుకున్నాడు, అటాక్లో ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకు దోశ తినేసి మైసూర్లోని కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కు చేరుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనకు 1.5 కిలోమీటర్ ఉంది. సిటీ బస్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు. చూడండి, ఇదే తమిళనాడు మైసూర్ టు ఊటీ వెళ్ళే బస్సు. కానీ మధ్యలో పక్కన కేఎస్ఆర్టీసీ ఉంది కదండి, నేను ఆర్టీసీలో వెళ్ళాను. దగ్గర 1.5 గంట మనం జర్నీ చేసిన తర్వాత మనకు అడవి స్టార్ట్ అవుతుందండి. మైసూరు ఊటీ రోడ్డు నందిగూడు గుండ్లపేట దాటిన తర్వాత మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అది నేను డైరెక్ట్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళాను. ఈ ఫారెస్ట్ వచ్చి బండిపూర నేషనల్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో మనకు అడవి జంతువులన్నీ కనిపిస్తాయండి. జర్నీ చేస్తాడు మన లక్క బాగుంటే ఏనుగులు, జింకలు, పులులు, ఎలగబంట్లు కూడా కనిపించవచ్చు. మాకైతే 2 నెమళ్ళు, ఏనుగులు, జింకలు అన్నీ కనిపించాయి. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. మొత్తానికి ఈ జర్నీ మొత్తం ఘాట్ రూట్లో అడవిలో చాలా అమేజింగ్గా ఉంటుంది. బండిపూర ఫారెస్ట్ దాటగానే మనకు మధుమలై తమిళనాడు ఎంటర్ అవుతుంది. అది కూడా ఫారెస్ట్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇది చూడండి, ఇది తమిళనాడు మన బండిపూర ఫారెస్ట్ వచ్చేసి మనకి చెక్ పోస్ట్ అనమాట. దాటిన తర్వాత మనకు తమిళనాడు ఎంటర్ అయిపోతుంది. మధుమలై ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. మీరు చూస్తుంటారు చూడండి బోర్డ్స్ కూడా. ఇదంతా ఫారెస్ట్ ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు మనం బండిపూర ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నాం. చూద్దాం పదండి. చాలా అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడా మిస్ కాకండి. అడవి జంతువులు కనిపిస్తాయి మీకు, రియల్ జంతువులు. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
మీరు చూస్తున్నారు జింకల గుంపు ఒకటి కనిపిస్తుంది చూడండి, స్లో మోషన్లో చూపిస్తున్నా మీకు. ఆ చెట్ల మధ్యలో చూడండి పెద్ద జింకల గుంపు మీకు కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో జంతువులు మనకు కనిపిస్తాయి అడవిలో. మర్చిపోలేని అనుభూతి అండి. ఇక్కడతో కర్ణాటక బార్డర్ బండిపుర ఫారెస్ట్ ముగిసిందండి. చెక్ పోస్ట్ మనం ఎంటర్ అయ్యాం. ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం. ఈ తమిళనాడు ఇక్కడ నుంచి మనకు మధుమలై ఫారెస్ట్ ఎంటర్ కాబోతున్నాం. మనము చూడండి మధుమలై ఫారెస్ట్లోకి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇది చాలా పెద్ద ఫారెస్టు. ఈ ఫారెస్ట్లోనే సీనియర్ ఎన్టీఆర్ గారి అడవి రాముడు సినిమా కూడా షూటింగ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడ్డానికి భయపడే గగ్గులు పొడిచే ఫారెస్ట్ మీరు చూస్తున్నారు. జింకలు దూరం కనిపిస్తున్నాయి కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ మిస్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి జింకలు మీకు కనిపిస్తున్నాయి, జింకల గుంపు కనిపిస్తున్నాయి. చూడండి మన బస్సు బయలుదేరుతుంది కనిపిస్తున్నాయి. ఇంకొకటి అంటే ఈ అడవిలో ఎక్కడ 30 కిలోమీటర్ కన్నా స్పీడ్ వెళ్ళకూడదు, హారన్ కూడా కొట్టకూడదు. ఇక్కడ రూల్స్ ఆ విధంగా ఉందన్నమాట. ఎందుకంటే అడవి జంతువులు వస్తుంటాయి పోతూ ఉంటాయి, రోడ్డు క్రాస్ చేస్తుంటాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడ మన బండ్లు స్టాప్ చేయకూడదు. అంతేకాకుండా సౌండ్ హారన్ చేయకూడదు, 30 కిలోమీటర్ కన్నా మించి పోకూడదు. ఇది మధుమలై ఫారెస్టు. ఎత్తైన చెట్ల మధ్య చాలా గంభీరంగా ఉంటుంది ఈ అడవి మధ్యలో మనకు ఖచ్చితంగా ఏనుగులు కనిపిస్తాయి. నేను చూపిస్తాను, రండి చూద్దాం. ఇది చూడండి వాటర్ తాగడానికి ఏనుగులు వస్తాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి విజువల్లో మీకు. ఇక్కడ 100% చూడండి దూరంగా ఏనుగు నిలబడింది. ఇక్కడ 100% చూడండి కనిపిస్తుందా మీకు. ఇక్కడ వాటర్ తాగడానికి ఏనుగు చూడండి, అక్కడ ఒక ఏనుగు కనిపిస్తుంది మనకు దూరంగా. ఇక్కడ వాటర్ తాగడానికి ఏనుగులు అయితే తప్పకుండా వస్తాయి మనకు దారిలో. చూడండి ఇక్కడంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏనుగుల అడ్డా అన్నమాట. ఇక్కడ ఏనుగులు ఎక్కువ వస్తుంటాయి. అంతేకాకుండా ఈ ఫారెస్ట్లో 180 పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు అన్నీ ఉన్నాయని చెప్తారు. మనకైతే ఎలుగుబంట్లు ఎక్కడా కనిపించలేదు, కానీ ఒక చోట నాకు నెమలి కనిపించింది. వీడియో తీద్దాం మనకు లోపల మిస్ అయిపోయిందండి. కానీ నేను నైట్ రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు మాత్రం నాకు పులులు ఎలుగుబంట్లు కనిపించాయి. డే టైం అయితే కనిపించలేదు. చూడండి దుప్పులు మీకు జింకలు అయితే ఎటు చూసినా మనకు జింకలు అయితే బోల్డ్ అని చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా అమేజింగ్గా ఉంటుంది. ఈ జర్నీ మాత్రం మీరు లైఫ్లో మిస్ కాకండి. మైసూర్ టు ఊటీ ఫారెస్ట్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెదర్ అయితే చెప్పక్కర్లేదండి, ఫుల్ కోల్డ్గా ఎక్కడో మరో ప్రపంచంలో ఉన్నట్టుంది. మేఘాలు తాకుతూ ఫుల్ కోల్డ్, చిరుజల్లులు పడుతూ అక్కడక్కడ చాలా అద్భుతంగా వండర్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ పచ్చని అడవి జంతువులు చూడండి, దుప్పలు కనిపిస్తున్నాయి మీకు. ఎటు చూసినా జింకలు మాత్రం బోళ్ళ కనిపిస్తాయండి. ఇక్కడ చూస్తూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది కోయంబత్తూరు మీదుగా ఊటీ చేరుకుంటారు. ఆ రూట్లో ఇంతగా ఉండదండి. కొంతమంది ఉదగా మండలానికి ట్రైన్లో కూడా చేరుకుంటారు, అది కూడా అంతగా ఉండదు. నేను రాత్రి 8:30 ఊటీ చేరుకున్నానండి. ఇదే ఫ్రెండ్స్ నేను ఊటీలో తీసుకున్న రూము. 400 రూపాయలకి చూడండి. టీవీ ఉంది, ప్లగ్ ఉంది, ఓకే. సింగిల్ కార్డ్ బెడ్ ఉంది, పర్వాలే. డబల్ బెడ్, ఇద్దరు పనుకోవచ్చు. బెడ్ షీట్ ఇచ్చారు, ఓకేనా.
బయట బాత్రూమ్ కూడా ఉంది, హీట్ వాటర్ కూడా ఇస్తారు. వేడి వేడి నీళ్ళు కూడా స్నానానికి ఉంటాయి, తాగడానికి కూడా వేడి నీళ్ళు కూడా ఇస్తారు. అనుకూలం బాగుంది. ఓకేనా. నేను మండే వచ్చాను కాబట్టి తక్కువలో దొరికింది. అదే మీరు సాటర్డే సండే వీకెండ్లో వచ్చారనుకోండి, ఇదే రూమ్ 1500 2000 వరకు పోతుంది ఇక్కడ సీజన్ బట్టి. ఈరోజు మండే కాబట్టి తక్కువ సీజన్ కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లో 400లో రూమ్ దొరికింది అన్నమాట. వన్ టూ త్రీ యాక్షన్. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? సాధారణ తెలంగాణ నుంచి వచ్చారు. మన తమిళనాడు ఊటీలో మన ఆంధ్ర ప్రజలు అది తెలంగాణ వాళ్ళు దొరకడం మన యూట్యూబ్ ఛానల్కు మనకు లక్. ఎలా అనిపించింది సార్ ఇక్కడ వెదర్? చాలా బాగుందా?